నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు తండ్రి సినిమాల ప్రొడక్షన్ పనుల్లో మాత్రమే పాల్గొన్న తేజస్విని ఇప్పుడు ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ యాడ్లో నటించారు. ఇప్పటి వరకు ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ బాధ్యతలు చూసిన తేజస్విని ఇప్పుడు ఒక ప్రసిద్ధ జ్యువెలరీ బ్రాండ్ అయిన సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్కి చెందిన యాడ్లో హీరోయిన్గా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ యాడ్లో తేజస్విని స్క్రీన్ ప్రెజెన్స్, సౌందర్యం చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది. తేజస్విని నందమూరి గురించి కొన్ని ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్. మొదటి ప్రశ్న, తేజస్విని నందమూరి ఎవరు? ఆమె ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ మరియు వసుంధర దేవి దంపతుల చిన్న కుమార్తె. ప్రముఖ కుటుంబాల నుండి వచ్చిన చాలామంది ప్రముఖుల మాదిరిగా కాకుండా తేజస్విని తక్కువ ప్రొఫైల్ను కలిగి ఉండడానికి ఇష్టపడతారు. ఆమె సాధారణంగా కుటుంబ కార్యక్రమాలు, ప్రజా వేడుకలు మరియు సమాజ కార్యక్రమాలకే పరిమితం అవుతారు. ఆమె వ్యక్తిత్వం చూసుకుంటే దయ, తెలివితేటలు మరియు కుటుంబం మరియు సమాజం పట్ల నిబద్ధతను కలిగి ఉన్నారు. రెండవ ప్రశ్న, నందమూరి తేజస్విని వయసు ఎంత? తేజస్విని నందమూరి గారి వయస్సు 2020 నాటికి 30 సంవత్సరాలు ఉంటాయి. మూడవ ప్రశ్న, తేజస్విని నందమూరి నికర విలువ ఎంత? తేజస్విని నందమూరి గారి యొక్క నికర విలువ $1 మిలియన్. నాలుగవ ప్రశ్న, కొన్నేళ్లుగా తేజస్విని నందమూరి గారి యొక్క నికర విలువ ఎంత? 2021 సంవత్సరానికి $5 లక్షల ఉన్నారు. 2022 సంవత్సరానికి $7 లక్షల ఉన్నారు. 2023 సంవత్సరానికి $8 లక్షల ఉన్నారు. 2024 సంవత్సరానికి $1 మిలియన్ ఉన్నారు. ఐదవ ప్రశ్న, తేజస్విని నందమూరి కుటుంబం గురించి చెప్పండి. తేజస్విని హైదరాబాద్లో పెరిగారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ కుటుంబాల్లో ఒకటిగా చుట్టూ ముట్టబడినారు. ఆమె తండ్రి బాలకృష్ణ ప్రముఖ తెలుగు నటుడు మాత్రమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. ఆమె తల్లి వసుంధరాదేవి ప్రజారంగానికి దూరంగా ఉండి స్థిరమైన కుటుంబం పునాదిని అందిస్తూ ఉంటారు. ఆరవ ప్రశ్న, తేజస్విని నందమూరి కెరీర్ గురించి చెప్పండి. తేజస్వినికి ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు బ్రాహ్మణి. ఆమె మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ నారాయణ వివాహం చేసుకున్నారు. తేజస్విని పెంపకం, క్రమశిక్షణ, సాంప్రదాయం మరియు ప్రజా జీవితానికి గురి కావడం వంటి అంశాల విధానానికి సమ్మేళనంగా ఉంటారు. అయినప్పటికీ ఆమె స్వయంగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఏడవ ప్రశ్న, తేజస్విని నందమూరి డబ్బు ఎలా సంపాదిస్తూ ఉంటారు? తేజస్విని వివిధ విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో ముడిపడి అయితే ఉన్నారు. ప్రధానంగా శ్రీ భరత్తో ఆమె వివాహం ద్వారా అతను గీతం మరియు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ గ్రూప్తో సంబంధం కలిగి ఉన్నాడు. ఆమె ఈ సంస్థల్లో పరోక్షంగా కానీ కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. కార్యకలాపాలు, అవుట్రీచ్ మరియు దాతృత్వ నిర్ణయాలకు దోహదపడుతూ ఉంటారు. ఆమె ఆదాయ వనరులు వీటి నుంచి వస్తూ ఉంటాయని నమ్ముతారు. వ్యాపార మరియు సంస్థాగత అనుబంధాలు, కుటుంబ సంపద మరియు పెట్టుబడులు, మీడియా లేదా సినిమా సంబంధిత వెంచర్లలో కూడా అప్పుడప్పుడు నిర్మాణ పనుల్లో లేదా సహాయక పాత్రలు చేస్తూ ఉంటారు. ఎనిమిదవ ప్రశ్న, తేజస్విని నందమూరి చదువు గురించి చెప్పండి. తేజస్విని కాలిఫోర్నియాలోని శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందింది. ఇది బలమైన వ్యాపార మరియు నిర్వహణ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన సంస్థ. ఈ విద్యా నేపథ్యం ఆమె వ్యాపార మరియు సామాజిక రంగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతూ ఉంటుంది. తొమ్మిదవ ప్రశ్న, తేజస్విని నందమూరి కెరీర్ గురించి చెప్పండి. తేజస్వినికి ప్రధాన స్రవంతి అంటే మీడియా లేదా సినిమా కెరీర్ లేదు. బదులుగా ఆమె రచనలు చాలా సూక్ష్మంగా అయితే ఉంటాయి, కానీ ప్రభావవంతంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య విద్యను మెరుగుపరచడంపై దృష్టి సాధించి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్తో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఆమె కార్యక్రమాలకు కూడా ఆమె చాలా మద్దతు ఇస్తూ ఉంటారు. ఆమె కెరీర్ను నిర్వహణ, దాతృత్వం మరియు విశ్వసనీయ సంస్థల ద్వారా విద్యావృద్ధికి మద్దతు ఇవ్వడంలో పాతుకుపోయినట్లుగా చెబుతూ ఉన్నారు. 10వ ప్రశ్న, తేజస్విని నందమూరి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? తేజస్విని నందమూరికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లు లేదా భాగస్వాములు ఎవరూ లేరు. ఆమె ఉద్దేశపూర్వకంగా వాణిజ్య దృశ్యమానతకు దూరంగా ఉంటుంది మరియు చాలామంది సెలబ్రిటీలు ప్రమోషన్ల కోసం ఉపయోగించే ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ వంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లలో కూడా చురుగ్గా ఉండదు. ఈమె వైఖరి ఆమె కుటుంబ గోప్యత మరియు సేవ విలువలకు అనుగుణంగా ఉంటాయి. 11వ ప్రశ్న, తేజస్విని నందమూరి వివాదం గురించి చెప్పండి. 2024 నాటికి తేజస్విని వివాదాలకు లేదా బహిరంగ కుంభకోణాలకు దూరంగా ఉన్నారు.
ఆమె సమతుల్యత మరియు జాగ్రత్తగా ప్రజా ప్రవర్తనకు ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఆమె దృష్టి కుటుంబం, విద్య మరియు సేవపైనే ఉన్నారు. ఆమె మీడియా ఉనికి తక్కువగా ఉన్నప్పటికీ ఆమెను గౌరవనీయమైన వ్యక్తిగా చేశారు. 12వ ప్రశ్న, తేజస్విని నందమూరి వయస్సు ఎంత? తేజస్విని నందమూరి వయస్సు 2024 నాటికి 30 సంవత్సరాలు ఉంటారు. ఆమె డిసెంబర్ 21, 1994 సంవత్సరంలో జన్మించారు. 13వ ప్రశ్న, తేజస్విని నందమూరి ఎత్తు ఎంత? తేజస్విని నందమూరి ఎత్తు 168 సెంటీమీటర్లు ఉంటుంది. 5 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటారు. 14వ ప్రశ్న, తేజస్విని నందమూరి పుట్టినరోజు ఎప్పుడు? తేజస్విని నందమూరి తన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న జరుపుకుంటారు. 15వ ప్రశ్న, తేజస్విని నందమూరికి తోబుట్టువులు ఎవరు? తేజస్విని నందమూరికి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అక్క బ్రాహ్మిణి నందమూరి, తమ్ముడు మోక్షజ్ఞ. 16వ ప్రశ్న, తేజస్విని నందమూరి తల్లిదండ్రులు ఎవరు? తేజస్విని నందమూరి తల్లిదండ్రులు నందమూరి బాలకృష్ణ, తల్లి వసుంధరాదేవి. 17వ ప్రశ్న, తేజస్విని నందమూరి యొక్క నికర విలువ ఎంత ఉంటుంది? తేజస్విని నందమూరి యొక్క నికర విలువ $1 మిలియన్ ఉంది. 18వ ప్రశ్న, తేజస్విని నందమూరి చదువు ఎక్కడ చదువుకుంది? తేజస్విని నందమూరి యుఎస్ఏలోని శాంటా క్లారా యూనివర్సిటీలో MBA అయితే పూర్తి చేసింది. 19వ ప్రశ్న, తేజస్విని నందమూరి ఎత్తు మరియు బరువు ఎంత? తేజస్విని నందమూరి 5 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటారు. 1.68 మీటర్లు లేదా 132 పౌండ్లు లేదా 60 కిలోల బరువు అయితే ఉంటారు. రీసెంట్గా అయితే నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చి నటించారు. ఇప్పటి వరకు సినిమాల్లో కానీ నటనలో కానీ రాలేదు. తండ్రి సినిమాల ప్రొడక్షన్ పనుల్లో మాత్రమే చూసుకునేది. ఆమె తండ్రి సినిమా ప్రొడక్షన్ పనుల్లో మాత్రమే పాల్గొని ఇప్పుడు ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ యాడ్లో అయితే నటించారు. దానికి చాలా బాగా అమౌంట్ అయితే వసూలు చేశారు కూడా. ఇప్పటి వరకు ప్రొడక్షన్ గురించి, ఫైనాన్స్ గురించి, మార్కెటింగ్ గురించి తండ్రి సంబంధించిన బాధ్యతలు మాత్రమే చూసే తేజస్విని ఇప్పుడు జ్యువెలరీకి సంబంధించిన బ్రాండ్, దానికి సంబంధించిన యాడ్లో నటించడం జరిగింది. ఈ యాడ్లో అయితే చాలా అందంగా, చాలా గ్రేస్గా కనిపించారు. ఈమె ఒక మూవీలో నటిస్తున్నారు హీరోయిన్గా అని కూడా చాలా బయట ప్రచారం అయితే జరిగింది. కానీ ఎలాంటి మూవీ లేదు. ఈమె సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్కి చెందిన యాడ్లో హీరోయిన్గా కనిపించారు మాత్రమే. ఈ యాడ్లో తేజస్విని అయితే చాలా అందంగా, చాలా హీరోయిన్ లాగా కనిపించింది. చాలామంది అభిమానులు అయితే ఈమె హీరోయిన్ అయితే బాగుండు అని కూడా అనుకున్నారు కూడా.